ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. నేను మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించండి. సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలుకొనుచున్నా. మరలా చదువుతున్నాను, వినండి. సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నప్పుడు సాత్వికముతోనూ నడుచుకొనవలెనని అనే మాట రాస్తున్నాడు. ఇక్కడ నడక అనేటువంటి మాట మనం రోజు నడిచేటువంటి నడక గురించి ఇక్కడ భక్తుడు రాయట్లా. ఎవరు గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు అనేటువంటిది ముందు విషయాన్ని గమనిద్దాం. ఈ మాట ఎవరు కొరకు రాస్తా ఉన్నాడు పౌలు భక్తుడు అనంటే, ఈ మాటలు రాస్తుంది పౌలు భక్తుడు ఎవరు గురించి రాస్తా ఉన్నాడు అనంటే విశ్వాసి గుంపు గురించి రాస్తూ ఉన్నాడు, విశ్వాసుల గురించి రాస్తా ఉన్నాడు. లేకపోతే ఎవరైతే రక్షించబడినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే బాప్తీసం పొంది రక్షణ భాగ్యాన్ని చేతపుచ్చుకున్నటువంటి వారు ఉన్నారో వారికి రాస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మీరు సాత్వికముతో నడుచుకొనవలెనని అనే మాట రాస్తున్నాడు. ఇక్కడ నడక అనంటే నడత అని అర్థం, లేకపోతే నడవడిక అని అర్థం, లేకపోతే ప్రవర్తన అని అర్థం, లేకపోతే స్వభావము అని అర్థం, లేకపోతే లక్షణం అని అర్థం. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా నడకకు పర్యాయ పదాలుగా ఉంటూ వస్తూ ఉన్నాయి. అంటే మనం సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు విశ్వాసుల గుంపు గురించి రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. సాత్వికము అనే మాటకు కూడా పర్యాయ పదాలు ఉన్నాయి. సాత్వికము అనంటే దీన మనస్సు అని అర్థం, సాత్వికము అనంటే మృదు స్వభావము అని అర్థం, సాత్వికము అనంటే తగ్గింపు స్వభావము అని అర్థం. అంటే పౌలు భక్తుడు విశ్వాసులైనటువంటి మనందరికీ ఏం చెప్తున్నాడు అనంటే, మీరందరూ కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, మీరందరూ కూడా దీన మనస్సు కలిగి ఉండండి, మీరందరూ కూడా సాత్వికము అనేటువంటి ప్రవర్తన, సాత్వికము అనేటువంటి స్వభావమును మీరు అలవర్చుకొనండి అని అంటూ ఉన్నాడు. మన జీవితంలో సాత్వికమైనటువంటి స్వభావము, దీన మనస్సు, తగ్గింపు స్వభావం అనేటువంటివి మన జీవితంలో అలవర్చబడాలి అనంటే ప్రాముఖ్యంగా దానికన్నా ముందు కొన్ని విషయాలు మనం అలవర్చుకోవాలి. ఈ విషయాలు అలవర్చుకోకుండా సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు స్వభావం అనేటువంటిది మన జీవితంలోకి రాదు, ఉండదు కూడా. అయితే ముందు మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనంటే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ముఖం అందరూ కూడా పైకి పెట్టండి. మీరు చూడవలసినటువంటి అవసరం లేదు, నేను చెప్తాను, అప్పుడు మీరు చూద్దురు కానీ. సాత్వికమైనటువంటి ప్రవర్తన లేకపోతే తగ్గింపు స్వభావం అనేటువంటిది మన జీవితంలోనికి రావాలి అనంటే ప్రాముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఏంటి అనంటే, దేవుడిచ్చేటువంటి సమాధానం మన జీవితంలో ఉంటే సాత్వికం ఆటోమేటిక్గా వస్తుంది. తగ్గింపు స్వభావం అనేటువంటిది దానంతటా అదే వస్తుంది. సాత్వికం దేవుడిచ్చినటువంటి సాత్వికాన్ని కలిగి ఉండాలి, దేవుడిచ్చినటువంటి ఐక్యతను కలిగి ఉండాలి. దేవుడు ఐక్యత అనేటువంటిది కుటుంబంలో ఇస్తూ ఉన్నాడు, సంఘంలో ఇస్తూ ఉన్నాడు, సహవాసంలో ఐక్యతను ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఐక్యతను ఎవరైతే పొందుకుంటారో వారు తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకుంటారు. ఇంకా చెప్పాలి అనంటే ఈ ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారే ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు తగినట్లుగా జీవిస్తారో, ఎవరైతే సంపూర్ణ వినయాన్ని కలిగి ఉంటారో వారికి ఈ యొక్క సాత్వికం అనేటువంటి ఈ స్వభావం,
తగ్గింపు స్వభావం లేకపోతే ఈ దీన మనస్సు అనేటువంటిది అలవర్చబడుతుంది. మొదట మనం తెలుసుకున్నటువంటి విషయాలు మన జీవితంలో లేకపోతే ఈ సాత్వికమైనటువంటి స్వభావము, తగ్గింపు స్వభావము, దీన మనస్సు అనేటువంటిది మన జీవితంలో ఉండదు. ఇవి మన జీవితంలో ఉండాలి అని అంటే దేవుడిచ్చినటువంటి సమాధానం ఉండాలి, దేవుడిచ్చినటువంటి ఐక్యత ఉండాలి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సహనం ఉండాలి. దేవుని విషయమై దేవుని యొక్క మాటకి అనుగుణంగా నడుచుకోవాలి. అదేవిధంగా దేవుని ఎడల సంపూర్ణ వినయాన్ని ప్రదర్శిస్తే మనం సాత్వికమైనటువంటి స్వభావాన్ని మన జీవితంలో మనం అలవర్చుకుంటాం. అయితే ఈ తగ్గింపు స్వభావం లేకపోతే ఈ సాత్వికము లేకపోతే ఈ దీన మనస్సు అనేటువంటిది మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు? మనం చూస్తున్నటువంటి మన యొక్క పరిసరాల నుండి మనం ఈ యొక్క సాత్వికమైనటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవచ్చా? లేకపోతే మనకు కనిపిస్తున్నటువంటి ప్రజల దగ్గర నుంచి మనం దీనిని నేర్చుకోవచ్చా? మన యొక్క బంధువుల దగ్గర నుంచి, మన యొక్క స్నేహితుల దగ్గర నుంచి మనం సాత్వికమును కానీ, తగ్గింపు స్వభావాన్ని కానీ, దీనమైనటువంటి స్వభావాన్ని కానీ మనం ఇతరుల నుంచి మనం నేర్చుకోవచ్చా అనంటే మనం ఇతరుల నుంచి మనం దీనిని నేర్చుకోలేం. మనుషుల దగ్గర నుంచి సాత్వికాన్ని, మనుషుల దగ్గర నుండి తగ్గింపు స్వభావాన్ని, మనుషుల దగ్గర నుంచి దీన మనస్సును మనం నేర్చుకోలేం. ఎందుకు నేర్చుకోలేం అని అంటా ఉన్నాను అనంటే మనం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. చాలా విషయాల్లో మనం ప్రేరణ కలిగినటువంటి వారుగా ఉంటాం. ఆలోచన చేయండి, ఈ లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే దాన ధర్మాలు చేస్తారు, చాలా కొద్ది మంది మాత్రమే పుణ్యకార్యాలు చేస్తారు, చాలా కొద్ది మంది మాత్రమే పేదవారిని ఆదుకుంటారు, చాలా కొంతమంది మాత్రమే పేదవారికి సహాయం చేస్తారు, చాలా కొంతమంది మాత్రమే పేదలకు వారి యొక్క అవసరాలని తీర్చుకోవడానికి వీరు ఉపయోగకరంగా ఉంటారు. అందరి గురించి నేను మాట్లాడట్లా, మనమందరము కూడా ఉన్నటువంటి వారమే. కానీ మనలో పెట్టేటువంటి బుద్ధి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ యొక్క బుద్ధి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. చాలామంది ఈ యొక్క సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇలా సేవ చేయడానికి, లేకపోతే ఇలాగా మీరు అనేక మంది పేదలను ఆదుకోవడానికి, అనేక మంది పేదలకు సహాయం చేయడానికి అసలు మీకు ప్రేరణ ఎవరు అనంటే వారు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? అయ్యా నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేను ప్రేరణ పొందానండి, లేకపోతే నేను మా తాతగారి దగ్గర నుంచి నేను ప్రేరణ పొందానండి, లేకపోతే ఆ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి నేను ప్రేరణ పొంది ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అండి. నేను ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా పొందాను కాబట్టి నా జీవితంలో దాన్ని అన్వయించుకుని ఆ విధంగా చేస్తున్నాను అనేటువంటి వారు చాలామంది ఉంటారు. ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా పొందేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, ఇతరుల దగ్గర నుంచి ప్రేరణగా తీసుకోలేనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. సేవా గుణం అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా పొందవచ్చు, తీసుకోవచ్చు. కానీ సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు స్వభావం అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా పొందలేము, ఇతరుల దగ్గర నుంచి మనం ప్రేరణగా తీసుకోలేము. ఎందుకు తీసుకోలేం అని అనుకుంటున్నారు మీరు? మనుష్యుల దగ్గర నుంచి మనం ప్రేరణగా ఎందుకు తీసుకోలేం? మనుష్యుల దగ్గర ఇది కనిపించదు కాబట్టి, మనుష్యుల దగ్గర తగ్గింపు స్వభావం కనిపించదు కాబట్టి, మనుష్యుల దగ్గర సాత్వికం అనేటువంటి స్వభావం కనిపించదు కాబట్టి కనబడనటువంటి దాన్ని మనుష్యుల దగ్గర నుంచి ఏ విధంగా నేర్చుకోగలుగుతావు? కనబడనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, కనబడనటువంటి ఆ యొక్క గొప్ప స్వభావాన్ని ఏ విధంగా, కనబడనటువంటి లేని దాన్ని మనం ఏ విధంగా చూసి నేర్చుకోగలుగుతాం? మనం చూసి నేర్చుకోలేం. ఎందుకు మనుషుల దగ్గర మనం చూసి నేర్చుకోలేమో తెలుసా? మనుషులు ద్వంద్వ వైఖరులు వారు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, మనుషుల దగ్గర మనం ఎందుకు నేర్చుకోలేము అనంటే మనుషులు లోపల ఒక విధమైనటువంటి స్వభావాన్ని పెట్టుకుని బయట ఒక విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు.
బయటకి చాలా ప్రేమ కలిగినటువంటి వారుగా కనిపిస్తారు, కానీ లోపల వారంత అహంకారం కలిగినటువంటి వారు, వారంత ఈర్ష్యపరులు ప్రపంచంలో ఎవడు ఉండడు. బయటికి చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారుగా కనిపిస్తారు, లోపల వాడు ఎంత కఠినాత్ముడో లోపల మాత్రమే కనిపిస్తుంది. బయట చాలా సమాధానకరంగా కనిపిస్తారు, వాడి జీవితంలో సమాధానం ఉండదు. బయటికి ఐక్యత కలిగినటువంటి వారిగా కనిపిస్తారు, వాడి జీవితంలో ఏ కోశాన ఐక్యత ఉండదు. బయటికి చాలా సహించేటువంటి వాడిగా కనిపిస్తాడు, లోపల జీవితంలో సహింపు అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఇలాంటి వారి దగ్గర మనం సాత్వికాన్ని, దీన మనస్సును మనం నేర్చుకోగలమా? నేర్చుకోలేం. ఎందుకు అనంటే బయటికి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, మీరు ఎక్కడ కూర్చున్నారు కదా, మందిరానికి వచ్చారు కదా, మీరు మందిరానికి వచ్చేటువంటి క్రమం ఎలా ఉంటుంది? నేను చెప్తా ఎలా ఉంటుందో తెలుసా? చాలా పవిత్రమైనటువంటి లుక్ ఇస్తూ ఉంటాం, చాలా పవిత్రమైనటువంటి కలరింగ్ ఇస్తాం. మన మందిరాన్ని లోపలికి వచ్చేటప్పుడు నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని, నేను చాలా దీన మనస్సు కలిగినటువంటి వాడిని, నేను చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిని, నేను నా యొక్క ముఖాన్ని నేలకు చూసుకుంటూ నేను తగ్గింపు స్వభావాన్ని నేను చూపిస్తూ ఉన్నాను అనే కదా మీరు మందిరానికి వచ్చారు. మీరు మందిరానికి వచ్చేటువంటి క్రమం అదే కదా. నేను చాలా పవిత్రుడిని, పరిశుద్ధుడిని అన్నట్టుగానే వచ్చారు. కానీ ఇదే పరిశుద్ధత, ఇదే పవిత్రత ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత ఉంటుందా? ఉండదు, ఉండదు. మీరు ఏ విధంగా పరిశుద్ధత, పవిత్రత కలిగి చాలా నెమ్మదస్తులుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, ఇదే రకమైనటువంటి జీవితం ఈ గడప దాటిన తర్వాత ఉండదు. ఈ ఒక్కరోజు మీరు ఆచరించినటువంటి పవిత్రత మిగిలిన 6 రోజులు ఆ పవిత్రత ఉండదు, మీ జీవితంలో ఉండదు. ఏంటో తెలుసా? లోపల మనం ఎలా నటిస్తామో తెలుసా? నేను చాలా విశ్వాసనండి, నేను చాలా ప్రార్థనాపరునండి, నేను చాలా బుద్ధి కలిగినటువంటి వాడినండి, నేను చాలా విశ్వాసపరునండి అని మందిరంలో చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ నిజ జీవితంలో, వాస్తవమైనటువంటి జీవితంలో అది ఉండదు, అది లేదు. లేని చోట నువ్వు దీన మనస్సును, సాత్వికమును, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోలేవు. మనుషుల దగ్గర మనం నేర్చుకోలేం, మరి ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ లక్షణాలు మన జీవితంలోకి రావాలి అనంటే, ఈ స్వభావం మన జీవితంలో మనం అలవర్చుకోవాలి అనంటే, ఈ స్వభావాన్ని మన జీవితంలో అన్వయించుకొని అట్టి ప్రకారం మనం జీవించాలి అనంటే, ఈ తగ్గింపు స్వభావాన్ని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ దీనత్వాన్ని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఈ సాత్వికాన్ని మనం ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలా అనంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరే మనం నేర్చుకోవాలా. ఎందుకు అనంటే ఆయన చేసి చూపించాడు కాబట్టి, ఆయన ఉండి చూపించాడు కాబట్టి ఆయన దగ్గరే మనం నేర్చుకోవచ్చు. మనుషుల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనుషుల దగ్గర అది మనకి కనిపించదు. దేవుడు అంటున్నాడు, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడును, సాత్వికుడును అని అన్నాడు. మనం దేవుని దగ్గర నేర్చుకోవడానికి ముందు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అనంటే మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. చదవండి గట్టిగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సరిపోతుందండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అనంటే,
దేవుడిచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధన్యత మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి అని అంటే, మనం చేయవలసిందేంటో తెలుసా? ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, ఈ లోకం మీద మనం అధికారం చూపించాలి అని అంటే, మనం ఈ సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఈ సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అని అంటే మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అంటే, ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గర మనం నేర్చుకోవాలి. అదే ఆయన అంటూ ఉన్నాడు 11వ అధ్యాయం 29వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? చెప్పండి చెప్పండి. రైట్. ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలా? యేసు క్రీస్తు దగ్గర నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను. ఈ రెండు విషయాలు మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండి చూపించాలి. మనకు దీన మనస్సు, తగ్గింపు స్వభావం, లేకపోతే ఈ యొక్క సాత్వికము నేర్పించడానికి ఆయన ఉండి చూపించాడు, ఆయన చేసి చూపించాడు, ఆయన బ్రతికి చూపించాడు. ఆయన ఈ లోకంలో ఆయన జీవితాన్ని ఆ విధంగా ఆయన నడిపించి చూపించాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకోవాలి. ఆయన చేసింది మన జీవితంలో అన్వయించుకోవాలి. ఆయన నడిచినటువంటి రీతిగా మన జీవితంలో మనం నడవాలి. ఆయన పోలినటువంటి బ్రతుకు మనం బ్రతకగలిగితే, ఆయన పోలినటువంటి జీవితం మనం జీవించగలిగితే మనం ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో ఫలభరితంగా ఉంచుకోగలుగుతాం. దేవుడు ఏ విధంగా తన యొక్క సాత్వికాన్ని, తన యొక్క తగ్గింపు స్వభావాన్ని, తన దీన మనస్సును చూపించాడు అనేటువంటిది ఆయన జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలోచన చేయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఈ లోకానికి రావాలి అని అన్నప్పుడు, ఆయన ఈ లోకంలోనికి ఆయన మనుష్య కుమారుడుగా రావాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా తెరిస్తే దయచేసి కొంచెం చదవండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఎంచకూడని భాగ్యమని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మళ్ళా చదవండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అనే మాట రాయబడి ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి ఏమన్నాడు? ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఇది విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు, విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడండి ఆయన అనంటే, చూడండి, ఆయన విడిచిపెట్టినటువంటి స్థానం, విడిచిపెట్టినటువంటి స్థితి ఎంత గొప్పదై ఉన్నదో మనకి కనిపిస్తూ ఉన్నది. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు అనంటే, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అనంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అక్కడ యెషయా భక్తుడు
తన కన్నులతో చూసినటువంటి ఆ యొక్క గొప్ప దృశ్యాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఏంటంట, అక్కడ ఒక సింహాసనం వేయబడి ఉన్నది. అది అత్యున్నతమైనటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద తండ్రి అయినటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు పైగా కెరూబులు సెరేపులు ఆయన పైగా ఉన్నాయి. అవి 6 రెక్కలతో ఉన్నాయి. 2 రెక్కలు ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలు కాళ్ళను కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. ఆ సింహాసనం మీద కూర్చుంది తండ్రి అయినటువంటి దేవుడు. అయితే ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు. అంటే ఆలోచన చేయండి, తండ్రి ఎలాంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడో కుమారుడైనటువంటి క్రీస్తు కూడా అదే విధమైనటువంటి భోగభాగ్యాలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. తండ్రి ఏ విధంగా స్తుతించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రకంగా స్తుతించబడుతూ ఉన్నాడు. తండ్రి ఏ రీతిగా కీర్తించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రకంగా కీర్తించబడుతూ ఉన్నాడు. తండ్రి ఏ విధంగా ఆరాధించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రీతిగా ఆరాధించబడుతున్నాడు. వేవేల దూతల మధ్య నిత్యము ఆరాధించబడుతూ, నిత్యము కీర్తించబడుతూ తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అది ఆయన స్థానం, అది ఆయన స్థానం, అది ఆయన స్థితి. ఎవడైనా సరే ఆ స్థానాన్ని, ఆ స్థితిని వదిలిపెడతారా? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఈ లోకంలో సర్వ అధికారాలను ఇచ్చాడు. ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి వాడు, ప్రతి దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు, ప్రతి దానిని శాసించగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి కుమారుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అలాంటి స్థానాన్ని, అలాంటి స్థితిని ఎవడు వదిలిపెట్టుకోడు. కానీ ఆయన ఆ స్థానాన్ని, ఆ స్థితిని, తనకున్నటువంటి భోగభాగ్యాల్ని, తనకున్నటువంటి సర్వ అధికారాల్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడో తెలుసా? కేవలం నీ కోసం, నా కోసం, మన కోసం. ఎందుకో తెలుసా? నిన్నుగా ప్రేమించేటువంటి దేవుడు ఆయన. నీ బ్యాక్గ్రౌండ్ చూసి, నీ స్థితిగతులను చూసి, నీకున్నటువంటి స్థానాన్ని చూసి ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడు కాదు, నిన్నుగా ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన ఈ లోకానికి ఆయన తన స్థానాన్ని, తన స్థితిని వదిలిపెట్టేందుకు వచ్చాడో తెలుసా? నీ మీద ప్రేమ కలిగి, నీ పాపం మీద కాదు. నీ పాపాన్ని ఆయన తుడిచివేయడానికి, నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి నీకు తీర్పు తీర్చడానికి ఆయన రాలా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు ఏ పాపం చేసినా నాకు అవసరం లేదు. అది నువ్వు ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినా నాకు పెద్ద అవసరం లేదు. ఎందుకో తెలుసా? దానికన్నా ప్రాముఖ్యమైనది, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోకుండా నా కనికరాన్ని, నా కృపను నీ మీద కురిపించడానికి, నీ మీద చూపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. తన స్థానాన్ని, తన స్థితిని వదిలిపెట్టుకోవడం కారణం చేత మనకు అక్కడ కనిపించేదేంటో తెలుసా? దేవుడు ఎంత దీన మనస్సు కలిగినటువంటి వాడో కనిపిస్తుంది. ఎంత సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో కనిపిస్తుంది. ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడో కనిపిస్తుంది. ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన కోరుకుంటే ఈ లోకంలో నేను ఇలా రావాలి అని కోరుకుంటే ఆ కోరిక తీరదా? ఆయన తన స్థానాన్ని, తన స్థితిని తగ్గించుకుని ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు తాను ఎలా రావాలి అని కోరుకుంటే ఆ విధంగా రాగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నదా? నేను ఇలాగే పుట్టాలి అని అనుకుంటే ఆయన పుట్టగలిగేవాడా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నేను చెప్తున్న మాట వినండి. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు నేను ఆ విధంగా పుట్టాలి అని కోరుకుంటే ఆయన ఆ విధంగా పుట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడా, లేనటువంటి వాడా? ఉన్నటువంటి వాడు. చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి క్రమాన్ని మనం చూస్తే ఆయన
కోరుకోలేదు. నేను ఈ విధంగా రావాలి అని కోరుకోలా. ఆయన తన తండ్రికి వదిలిపెట్టాడు. ఆలోచన చేయండి, యేసయ్యే ఈ లోకానికి నేను ఒక రాజ వంశంలో రావాలి అని కోరుకుంటే రాజవంశంలో నుండి ఆయన రాలేడా? రాగలుగుతాడు. రాజకుమార్తెల గర్భంలో నుండి నేను ఉద్భవించాలి, నేను బయటికి రావాలి అని అంటే ఆయన రాలేడా? రాగలుగుతాడు. ఆయన కోరుకుంటే ఆయన వేవేల దూతల మధ్య, మహారాజుల మధ్య ఆయన జన్మించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ విధంగా రావడానికి ఇష్టపడలా. ఆయన కోరుకుంటే దక్కేది, కోరుకుంటే వచ్చేది, కోరుకుంటే జరిగేది. కానీ ఆయన కోరుకోలా. అప్పటికే హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజుకు కుమార్తెలు లేరా? కుమార్తెలు ఉన్న ఆ కుమార్తెల యొక్క గర్భంలో నుండి వస్తే ఆయన రాజకుమారుడిగా ఉండేటువంటి వాడు కదా, ఆయన రారాజుగా ఉండేటువంటి వాడు కదా. నేను రాజులాగే రావాలి అని ఆయన కోరుకుంటే ఆ విధంగా రావడానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా ఆయన రావడానికి ఇష్టపడలేదు. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం మీరు కనుక పరిశీలన చేస్తే, మేము పంపిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అనే మాట రాస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన రాజకుమారుడిగా, ఆయన రక్షకుడిగా, ఆయన విమోచకుడిగా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రాజకుమారుడు వచ్చేటట్లుగా నా రక్షకుడు వస్తాడు, నా విమోచకుడు వస్తాడు, నాకున్నటువంటి పాపాన్ని తీసివేయగలిగేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు ఒక రాజులా వస్తాడు. ఆయన ఒక సింహ ద్వారం మీద నుంచి వస్తాడు, లేకపోతే ఆయన రథముల మీద, ఆయన గుర్రాల మీద ఈ లోకంలోకి ఆయన వస్తాడు అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షకుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటే, రక్షకుడైనటువంటి వాడు ఏ విధంగా వచ్చాడో తెలుసా? దాని తర్వాత మాట రాయబడి ఉంటుంది, 2వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను ఆయన మన ఎదుట పెరిగాను. ఎట్లా వచ్చాడు ఆయన ఈ లోకానికి? రాజుగా రాలా. ఈ లోకానికి ఆయన రాజుగా రాలా. ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు అనంటే, అతి దీనమైనటువంటి స్థితిలో ఒక దీనుడిగా, ఒక రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన కోరుకుంటే దక్కేది అది, కానీ ఆయన కోరుకోలా. ఆయన అత్యంత కటిక భేదరాలైనటువంటి మరియ గర్భములో నుండి ఈ లోకాన్ని చూడాలి అని ఆశపడ్డాడు. అత్యంత కటిక భేదరాలైనటువంటి ఆ యొక్క మరియ గర్భమున ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ కోరిక ఎవరిదో తెలుసా? తండ్రిది. ఆయన కోరుకుంటే ఆయన రాజుల కుటుంబంలో నుండి వద్దుడు, కానీ ఆ కోరిక తండ్రిదై ఉంది కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కోరుకున్నట్లుగా కాకుండా తండ్రి కోరుకున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఆయన ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత దీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత సాత్వికమైనటువంటి ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది అది. ఆయన తన స్థానాన్ని, తన స్థితిని ఆయన వదులుకున్నాడు. తన కోరుకున్నట్లుగా తన జీవితంలో జరగకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రారంభంలో ఆయన యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళాడు. బాప్తీసం తీసుకొని బయటకు వస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనే స్వరం వినిపించగానే ఆత్మ ఆయన మీదకి పౌరం వలె దిగి వచ్చింది. ఆ ఆత్మతో ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు.
కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన కొనిపోబడ్డాడు. అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు, అరణ్యంలో శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన మిక్కిలి ఆకలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, మిక్కిలి దాహము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన్ని శోధించడానికి ఎవరు వచ్చారు? మీకు ఎవరికి నోరు లేవా? లేకపోతే వినడానికి ఇష్టం లేదా? వినడానికి ఇష్టం లేకపోతే తిరిగి కూర్చోండి. మీరు వినడం ఇష్టం లేకపోతే తిరిగి కూర్చోండి. ఓకే, అక్కడ ఎవరిని శోధించారు? అపవాది ఎవరిని శోధించింది? యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించింది. ఆలోచన చేయండి. క్రీస్తు దగ్గర నిలబడడానికి ఎంతైనా యోగ్యత కలిగినటువంటిదా? అసలు నిలబడగలిగేటువంటి ధైర్యం చూపించేటువంటిదా? అసలు నిలబడడానికి యోగ్యత ఎంత మాత్రము లేనటువంటి ఆ యొక్క సాతానుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని శోధించడం మొదలుపెట్టాడు. ఆయన తండ్రి యొక్క కుమారుడే కదా, ఆయన సర్వ అధికారి కదా, ఆయన ఈ లోకానికి అద్వితీయ కుమారుడిగా వచ్చాడు కదా, ఈ లోకానికి మనుష్య రూపంగా వచ్చినా కూడా ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు కదా. దేవుడై ఉండి కూడా ఆయన సాతాను చేత శోధించబడ్డం ఏంటండి? సాతాను నిలవగలగడానికి యోగ్యత లేనటువంటి వాడు, సాతాను భయపడేటువంటి వాడు, ఆయన ముందు నిలబడి మాట్లాడడానికి ఏ యోగ్యత లేనటువంటి సాతాను వచ్చి ఆయన్ని శోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మిక్కిలి ఆకలిగా ఉన్నాడు, మిక్కిలి దాహంగా ఉన్నాడు. ఆ సమయంలో వచ్చి ఆయన దగ్గరికి రాళ్ళు తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ప్రభువు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు కుమారుడు కదా, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు. ఆలోచన చేయండి, అధికారం ఉన్నది, ఎక్కడ తన అధికారాన్ని ఆయన చూపించలేదు, ఎక్కడ తన అధికారాన్ని ఉపయోగించలేదు. సాతానా పో అనంటే పోదా? సాతానా నా ముందు నిలబడ్డానికి నువ్వు ఎంత ధైర్యం నీకు అనంటే అది నిలవగలుగుతుందా? అవ్వదు. కానీ ఆయన ఆ మాట అనలా. ఆయన తన అధికారాన్ని చూపించి అధికారాన్ని మాటల్లో ఆయన ప్రస్తావించలా. అక్కడ చెప్పినటువంటి సమాధానం అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచన చేయండి. మిక్కిలి ఆకలేస్తుంది, దామేస్తుంది. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. ఆ రొట్టె ప్రాముఖ్యంగా ఈ విధంగా చెప్పాడు ఆయన చెప్పేటువంటి రీతి ఎలా ఉంటుంది? మనుష్యుడు రొట్టె వలన కాదురా, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఇది ఆయన చెప్పేటువంటి క్రమం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ విధంగా ఆయన చెప్పలేదు. ఆయన్ని ఒక దేవాలయ శిఖరం అనేది తీసుకుని పోయి, నేను ఎక్కడి నుంచి నిన్ను తోస్తాను, నీ దేవుడు వచ్చి కాపాడుతాడేమో చూస్తా అని అన్నాడు. దాని తర్వాత ఆయన్ని ఆ యొక్క ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఈ సకల దేశాలని, ప్రపంచాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలన్నింటినీ చూపించి ఆయన అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? నీవు నా కాళ్ళను మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అని అన్నాడు. ఆయనకి అధికారం ఉంది, కానీ ఎక్కడ ఉపయోగించలా. తాను శోధించడానికి వచ్చినటువంటి వాడు సమర్థుడు కాదు, ఆయన దగ్గర నిలబడడానికి యోగ్యుడు కాదు. అలాంటి వాడి దగ్గర ఆయన శ్రమ పడ్డాడు, అలాంటి వాడి దగ్గర ఆయన శోధన అనుభవించాడు, అలాంటి వారి దగ్గర ఆయన కష్టాన్ని, నష్టాన్ని ఆయన భరించాడు. దాంట్లో ఆయన యొక్క తగ్గింపు స్వభావం మనకి కనిపిస్తూ ఉన్నది. చివరిగా ఆయన 24 గంటల్లో సిలువకు అప్పగింపబడతాను అనేటువంటి క్రమంలో ఆయన్ని దొమ్మిగా వచ్చి పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన తన శక్తిని ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి ఆయన విడిపించుకోగలిగేటువంటి శక్తివంతమైనటువంటి మనుష్యుడైన. ఆలోచన చేయండి, ఆయన 33.5 సంవత్సరాల యవనస్తుడు. యవ్వన కాలంలో ఉండే బలం అంతా ఇంత కాదు. ఆయన యవనస్తుడు, 33.5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, 6-11 అడుగుల ఎత్తు కలిగినటువంటి వాడైన
మంచి శరీరము కలిగినటువంటి వాడు, మంచి శరీర ద్రౌఢవం కలిగినటువంటి ఆయన, ఎవడైనా ఆయన ముందు నిలబడడానికి భయపడేటట్లుగా ఉండే రూపం అది. ఆయన శత్రువు ఆయన ముందు నిలబడడానికి భయపడేటువంటి రూపం అయింది. కానీ ఆయన దొమ్మిగా వచ్చి పట్టుకున్నప్పుడు తాను తన శక్తిని ఉపయోగించలే, తన బలాన్ని ఉపయోగించలే, తన యొక్క సామర్థ్యాన్ని ఆయన ఉపయోగించలే. ఆయన్ని కొట్టారు, చేతులతో కొట్టారు, చేతులతో గుద్దారు, కాళ్ళతో తన్నారు, ఆయన చిత్రహింసలు చేశారు. అన్నీ చేస్తూ ఉన్నా ఆయన తిరగబడడానికి బలం కలిగినటువంటి వాడు, వారిని ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వాడు, వారిని తుత్తునీయులుగా ఎంచడానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడైన. ఆలోచన చేయండి. అలా చేస్తూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కోపం అనేటువంటిది వస్తుంది. కానీ ఆయన ఆ యొక్క సందర్భంలో ఎక్కడా కూడా తన కోపాన్ని ప్రదర్శించినట్లుగా మనం ఎక్కడ చూడం. ముందు ఆయన కోపాన్ని ప్రదర్శించాడా? ప్రదర్శించాడు. దేవాలయంలో వారు ఆ యొక్క దేవాలయాన్ని వారు వ్యాపార మందిరంగా చేస్తూ ఉంటే ఆయన కోపోద్రికుడై వెళ్ళి ఆ యొక్క వ్యాపారం చేసుకున్నటువంటి ప్రతి దాన్ని ఆయన నెట్టివేశాడు. ఆయన కోపం కలిగినటువంటి వాడు. కానీ ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి, ఆయన చివరిగా అప్పగింపబడేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఆయన తన కోపాన్ని చూపించలేదు, తన యొక్క బలాన్ని చూపించలేదు, తన శక్తిని చూపించలేదు. శక్తిని చూపించగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడే, కానీ ఆ సమయంలో ఆయన శక్తి లేనటువంటి వాడుగా నిలబడ్డాడు. ఆ సమయంలో ఆయన బలము లేనటువంటి వాడుగా నిలబడ్డాడు. ఆ సమయంలో ఆయన ఆ యొక్క సమస్తాన్ని ఆయన వదిలిపెట్టినట్లుగా ఆయన మౌనుడై నిలబడిపోయాడు. ఆయన తన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆయన ఆధారపడలా, చూపించాలి అని కోరుకోవాలా, తన కోపాన్ని ప్రదర్శించలా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన తనకున్నటువంటి దేనిని ఉపయోగించడానికి ఆయన ఇష్టపడలా. చివరి క్రమంలో ఆయన్ని ఇంకో కొన్ని గంటల్లో సిలువకు అప్పగిస్తారు అనేటువంటి క్రమంలో ఆయన్ని చాలామంది దూషించారు, చాలామంది ఆయన్ని అవహేళన చేశారు. నువ్వు దేవుడు వారా? నువ్వు దేవుడు అయితే నువ్వు ఆ యొక్క సిలువ మీద నుంచి దిగిరా, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, నీవు దేవుడు అయితే నువ్వు ఇలా చేయి, నీ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడేమో చూస్తాను, ఇదిగో మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో పడిగొట్టి లేపుతానని చెప్పినటువంటి మగాడా లెగరా, నిన్ను నువ్వు కాపాడుకోరా అని ఆ మాటలు వినిపించాయి. ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడగలిగితే ఎవడు ఆయన ఎదుట నిలవలేడు. ఎందుకో తెలుసా? ఆయన చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే ఎవడు వీడు ఆ యొక్క వడ్రంగి వాడు కొడుకే కదా, ఎంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత తెలివిగా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అని అన్నారు. కానీ ఆ యొక్క సమయం సందర్భానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో తెలుసా? ఆయన ఎలా నిలబడిపోయాడో తెలుసా? గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఉన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన మౌనుడై నిశ్చేష్టుడై, ఆయన ఏ మాత్రం బలము లేక అతి బలహీనమైన అతి శక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క మాటలు కూడా మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆయన మాట్లాడగలిగేటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు. ఒకవేళ ఆయన నోరు విప్పి అయ్యా ఇది అన్యాయమైనటువంటి తీర్పు, ఇది న్యాయమైనటువంటి తీర్పు కాదు, నేను ఏ దోషం చేయలా, నేను ఏ పాపం చేయలా, వీళ్ళు నన్ను అక్రమంగా పట్టుకున్నారు, వీరు నన్ను దౌర్జన్యంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు, నా మీద లేనిపోని నేరారోపణ చేస్తా ఉన్నారు, అయ్యా నేనేమి చేయలా అని ఆయన ఆ రోజు మాట్లాడగలిగితే అక్కడ ఆ యొక్క అధికారి అంటాడు, నీవు మాట్లాడితే విడిపించేటువంటి అధికారం నాకుంది, నువ్వు మాట్లాడు అనంటే ఆయన మాట్లాడకుండా మౌనం కలిగి
నిలబడిపోయాడు. అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నా, అన్యాయపు శిక్ష అనుభవిస్తా ఉన్నా ఆయన మాట్లాడకుండా మౌనుడై నిలబడిపోయాడు. ఇవన్నీ కూడా మనం ఆయనలో చూసినటువంటి గొప్ప స్వభావాలు, ఆయనలో చూసినటువంటి గొప్ప లక్షణాలు. ఒక వ్యక్తి సాత్వికాన్ని ఎలా కలిగి ఉంటాడు, ఒక వ్యక్తి దీనత్వాన్ని ఎలా కలిగి ఉంటాడు, ఒక వ్యక్తి తగ్గింపు స్వభావాన్ని ఎలా కలిగి ఉంటాడు అని అంటే ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన తన స్థానాన్ని, తన స్థితిని వదిలిపెట్టి ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన తన జీవితాన్ని మనకి మాదిరికరంగా చేసి వెళ్ళాడు. తన జీవితాన్ని పాఠముగా పెట్టాడు. ఆయన తన జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా మనకి లిఖించి పెట్టాడు. తద్వారా దాన్ని మనం నేర్చుకుని మన జీవితంలో అన్వయించుకోవాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మీలో ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు? మీలో ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ప్రభువా, నేను నీలా జీవించాలయ్యా, నిన్ను పోలి జీవించాలయ్యా, నీవు మాదిరిగా జీవించావు, ఆ విధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేను కూడా జీవించాలయ్యా అని ఎంతమంది మీరు కోరుకుంటూ ఉన్నారు? ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ రాశారో తెలుసా? ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ఆయన తన సాత్వికాన్ని చూపించడం, తన యొక్క తగ్గింపు స్వభావాన్ని చూపించడం, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి అని అంటే మొదటి 4 సువార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఆయన రచించి పెట్టాడు, ఆయన చూపించి పెట్టాడు, ఆయన జీవించి చూపించాడు. ఇదయ్యా నేను బ్రతికిన బ్రతుకు, ఇదయ్యా నాలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం, ఇదయ్యా నాలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి లక్షణం, ఇదయ్యా నేను కలిగి ఉన్నటువంటి తగ్గింపు స్వభావం అని ఆయన చేసి చూపించాడు. మనల్ని ఏమంటున్నాడు తెలుసా? మనల్ని ఆయన మాదిరిగా చేసుకుని అట్టి విధంగా ఆయన నడవమంటున్నాడు. నీవు నడిచేవాడువైతే, నేను నడిచేవారమైతే 5వ సువార్తలో ఈ మాటలు నువ్వు రాసుకోవాలి. 5వ సువార్తలో రాసుకోవాలి. 4 సువార్తల్లో నేర్చుకున్నది 5వ సువార్తలో కనిపించాలా. 4 సువార్తల్లో నీవు ఉన్నటువంటిది, 4 సువార్తల్లో నువ్వు నేర్చుకున్నది 5వ సువార్తలో కనిపించాలా. 4 సువార్తల్లో నువ్వు విన్నటువంటిది నీ జీవితంలో 5వ సువార్తలో నువ్వు అలవర్చుకోవాలా. 4 సువార్తల్లో విన్నటువంటిది, కన్నటువంటి దాన్ని 5వ సువార్తలో నువ్వు పొందుపరుచుకోవాలా. ఈ 5వ సువార్త లేకపోతే నువ్వు అత్యంత దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నావు అని లెక్క. ఆత్మీయంగా 5వ సువార్త ఏంటో తెలుసా? మన బ్రతుకు, మనం జీవిస్తున్నటువంటి జీవితం, మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, ఇది సాక్ష్యంగా ఉండాలి. చాలామంది చెప్పేటువంటి మాటలు ఏంటో తెలుసా? సువార్త అంటే, అంటే మంచి, వార్త అని అంటే సమాచారం. ఎవడు చెప్పాడు మీకు మంచి సమాచారం అని? ఎవడు చెప్పాడు? సువార్త అంటే అది కాదు. సువార్త అంటే నీ బ్రతుకు, నీ జీవితం. నీవు సువార్తల్లో నేర్చుకున్నది నీ బ్రతుకులో నువ్వు చూపించుకోకపోతే వ్యర్థం. మంచి సమాచారం అంటే మీరేమనుకుంటున్నారో తెలుసా? ఆయన రోగులను స్వస్థపరిచాడు, నీవు ఆయన నమ్ముకుంటే నీకు స్వస్థతలు కలిగితే, నీ రోగాలు పోతాయి, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు మళ్ళా వస్తాయి, నీకు పోయినటువంటి మళ్ళీ తిరిగి వస్తాయి, నువ్వు ఒకవేళ అనారోగ్యవంతుడిగా ఉంటే అనారోగ్యం వస్తుంది. ఇది మంచి సమాచారం. ఇది చెప్పమన్నాడు సువార్తల్లో నీకు చెప్పిందేంటి? ఆయన బ్రతుకు చెప్పాడు, మనల్ని బ్రతికించి చూపించమంటున్నాడు. మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఆయన పోలినటువంటి మాదిరిగా ఉండాలి. ఆలోచన చేయండి. మన సువార్తల్లో మనం ఇది రాసుకుంటా ఉన్నామా? మన సువార్తను బట్టి ఇతరులు 4 సువార్తల్ని అంగీకరించాలి. మన సువార్తను బట్టి ఆ 4 సువార్తల్ని అంగీకరించాలి. మన సువార్తను బట్టి మిగిలిన ఆ 4 సువార్తలు వారి యొక్క జీవితంలోకి అన్వయించుకోవాలి.
కనిపించేది మన జీవితం, కనిపించేది మన యొక్క బ్రతుకు, కనిపించేది మన సువార్త. మన సువార్త ఎలా ఉంది ఆలోచన చేయండి. ఆయన తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన తన స్థానాన్ని, తన స్థితిని ఆయన వదులుకున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మీ స్థానాన్ని, మీ స్థితిని వదులుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఈ మాట మీలో ఎంతమందికి తెలుసు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును కదా. అయితే ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా మన జీవితంలో తగ్గింపు స్వభావం ఉందా? ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. మన జీవితంలో తగ్గింపు అనేటువంటిది లేదు. ఆయన తన స్థానాన్ని, స్థితిని ఆయన తగ్గించుకున్నాడు. అదే స్థానాన్ని, అదే స్థితిని చూసి మనం తగ్గించుకోలేక మనల్ని హెచ్చించుకునేటువంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఆలోచన చేయండి. మీలో మన స్థానాన్ని, స్థితిని చూసుకుని హెచ్చించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో గర్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వారు, మీలో అహంకారాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? గర్వం అనేటువంటిది ఎందుకు వస్తుందో తెలుసా? మన స్థాయిని బట్టి వస్తుంది. చాలామంది మనలో గర్వపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గర్వం మన జీవితంలో ఎందుకు వస్తుంది అని అంటే, చాలా సందర్భాల్లో మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి వ్యాపారం, మనం చదివినటువంటి చదువు, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి గర్వం వస్తుంది. గర్వం వస్తుంది. చాలామంది ఉద్యోగాలు చేస్తూ విపరీతమైనటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఉద్యోగం చేయడం తప్పు అని అంటలా, కానీ ఉద్యోగాన్ని చూసుకుని గర్వపడడం అనేటువంటిది అది దేవుడు హర్షించేటువంటిది కాదు. దేవుని దగ్గర ఎన్నటికీ యోగ్యమైనటువంటిది కాదు. నీ యొక్క ఉద్యోగాన్ని చూసి మనం గర్వపడుతూ ఉంటాం. మనలో చాలామంది చేసేటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పనులు ఏంటో తెలుసా? మనం ఎంత గర్వాన్ని కలిగి ఉంటాం. కొన్ని విషయాలు చెప్పనా నేను? ఎంత గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం చెప్పనా నేను? చదువు లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి చదువు గురించి చెప్తాం. ఉద్యోగం లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం గురించే మాట్లాడతాం. చదువు లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి చదువు గురించే మాట్లాడతాం. స్థాయి లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి స్థాయి గురించి మాట్లాడతాం. యోగ్యత లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి యోగ్యత గురించి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం ఇవన్నీ? ఎందుకో తెలుసా? ఇవన్నీ నాకు ఉన్నాయిరా అని చెప్పడం అన్నమాట. అంటే నిన్ను చూసి, నీకున్నటువంటి స్థానాన్ని చూసి, నీకున్నటువంటి ఉద్యోగాన్ని చూసి, నీకున్నటువంటి వ్యాపారాన్ని చూసి నువ్వు గర్వపడుతూ ఉన్నావు. లేనోడి దగ్గరికి వెళ్ళి, ఒరే నేను ఈరోజు బిర్యానీ తిన్నాను తెలుసా అని అంట. నువ్వు తినలేదా? నేను 2 రోజుల నుంచి బిర్యానీ తిన్నాను. ఎంత దరిద్రమైనటువంటి, కుచీలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, ఎంత దారుణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. అహంకారం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకున్నటువంటి భోగ భాగ్యాలను చూసుకుని, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసుకుని మనకొచ్చేటువంటిది అహంకారం. ఆలోచన చేయండి. దేవుడు వాటిని విడిచిపెట్టమన్నాడు. నీకున్నటువంటి స్థానాన్ని, నీకున్నటువంటి స్థితిని, నీకున్నటువంటి గర్వాన్ని, నీకున్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఒక్కసారి బయటకు వచ్చి చూడు. నిజమైనటువంటి జీవిత పరమార్థం ఏంటో నీకు అర్థమవుతుంది. నీవు నిజంగా జీవితాన్ని అనుభవించాలి అనుకుంటున్నావా? నేను నిజంగా మనుష్య జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నావా? నీవు అనుభవించాలి అని అంటే నీకున్నటువంటి స్థితిని పక్కన పెట్టు, నీకున్నటువంటి స్థాయిని పక్కన పెట్టు, నీకున్నటువంటి గర్వ అహంకారాలను పక్కన పెట్టు. నువ్వుగా బయటకు వచ్చి చూస్తే దేవుని యొక్క ఉత్తమమైనటువంటి గుణాలు కనిపిస్తాయి. దేవుని ప్రేమ కనిపిస్తుంది, దేవుని జాలి కనిపిస్తుంది, దేవుని కృప కనిపిస్తుంది. మనలో ఎవడో కూడా నిస్వార్థమైనటువంటి మనుష్యుడిగా ఈ లోకంలో జీవించట్లా. దేవుడు అంటున్నాడు తన స్థితిని, తన స్థాయిని తీసివేయమన్నాడు. మన స్థితిని, మన స్థాయిని మనం తీసివేయాలి. ఆయన కోరుకున్నాడు, ఆయన కోరుకోలేదు, మనం కోరుకుంటూ ఉన్నాం. ఏం కోరుకుంటూ ఉన్నాం? మనం కోరుకుంటే మనకు వచ్చేటువంటివి చాలా ఉంటాయి. మన డబ్బుని బట్టి, మన హోదాని బట్టి,
మనకు కోరుకుంటే, మనకు కావాలి అని అనుకుంటే, మనకు దక్కాలి అని అనుకుంటే అనేకమైనటువంటివి మనకు కలగొచ్చు, అనేకమైనటువంటివి మనం తీసుకోవచ్చు, అనేకమైనటువంటివి మనం తీసుకునేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండవచ్చు. కానీ ఆలోచన చేయండి, నువ్వు కొనగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా, నువ్వు తెచ్చుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన తను కోరుకున్నట్టుగా చేయగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి వాడే. కానీ ఆయన కోరికను ఆయన అక్కడ వెల్లడించలేదు. తండ్రి చిత్తానికి అక్కడ ఆయన లోబడ్డాడు. చాలా సందర్భాల్లో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం చూడడం అవసరం లేదు, 2 విషయాలు చెప్పేస్తాను. చాలా సందర్భాల్లో మనం అనుకునేటువంటి మాటలు ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో మనం శోధనకు గురి అవుతూ ఉంటాం. అంటే యోగ్యత లేనటువంటి వాడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం మనుషుల దగ్గర నుంచి శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం, బాధలను ఎదుర్కొంటూ ఉంటాం, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆలోచన చేయండి, మనుషుల దగ్గర నుంచి ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది ఏదైనప్పటికీ కూడా దానిని నువ్వు సహించగలిగితే దాని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. మనుషులు మనల్ని శ్రమ పెడుతూ ఉన్నప్పుడు, శోధన పెడుతూ ఉన్నప్పుడు సహించడం నేర్చుకోవాలి. యేసయ్య సాతాను ఆయన్ని శోధిస్తూ ఉన్నప్పుడు ఆయన సహించాడు. దానిని నీ జీవితంలో నేర్చుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, మన యొక్క జీవితంలోనికి శ్రమలు, శోధనలు అనేటువంటివి సాతాను కలిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో సాతాను యొక్క శోధనలు వస్తూ ఉన్నాయి అని అంటే నీవు ఇంకా భయభక్తుల్లో ఉన్నావు, నీవు ఇంకా విశ్వాసపరురాలిగా ఉన్నావు, విశ్వాసుడిగా ఉన్నావు అని అర్థం. విశ్వాసిగా ఉన్నటువంటి వాడి దగ్గరికి సాతానుడు వస్తాడు, వాడి క్రియలు వాడి యొక్క జీవితంలో చేస్తాడు. ఆలోచన చేయండి, ఇది నా సాక్ష్యం. నేను ఇక్కడ చెప్పినటువంటివి అన్నీ కూడా ఇక్కడ చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 10 రోజులు విపరీతమైనటువంటి సాతాను శోధన నా యొక్క జీవితంలో నేను అనుభవిస్తూ ఉంటాను. సాతానుడు నిరంతరము శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైతే మాటలు చెప్పానో ఆ మాటల్లో నీవు ఎంతవరకు నిలబడగలుగుతావు? నీవు ఈ మాట చెప్పావు కదా, నీవు ప్రేమించమని చెప్పావు కదా, ఎలా ప్రేమిస్తావు? నీవు ఇతరుల ఎడల కనికరాన్ని చూపించమన్నావు కదా, కనికరం గురించి మాట్లాడావు కదా, నీ జీవితంలో అది ఉందా లేదా అని శోధించడం, విపరీతమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, ఎవడైతే బలంగా ఉంటాడో వాడి మీదకి బాణాలు వస్తూ ఉంటాయి, ఎవడైతే బలంగా ఉంటాడో వాడి మీదే శత్రువు దండయాత్ర చేస్తూ ఉంటాడు, ఎవడైతే బలమైనటువంటి విశ్వాసాన్ని కనపరచడానికి ఇష్టపడతాడో వాడి మీదనే సాతానుడు ఎక్కుపెట్టి చేస్తూ ఉంటాడు. ఒకవేళ సాతానుడు మీ జీవితంలో ఒకవేళ శోధనలు కురిపిస్తూ ఉన్నాడు అని అంటే, శోధనలు చూపిస్తూ ఉన్నాడు అని అంటే మీరు విశ్వాసంలో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు అని అర్థం. ఆయన చివరాఖరికి ఆయన మౌనుడై మాట్లాడకుండా ఆయన ఉండిపోయాడు కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పనులు ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి మనం సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే మన మీద పలికినటువంటి ప్రతి మాటకి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ అది ఎప్పుడూ మన జీవితంలో చేయొద్దు. ఎందుకో తెలుసా? ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీవు రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు కుక్కలు మరుగుతాయి, ప్రతి కుక్కకు నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా ప్రతి వ్యక్తికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఆ సమాధానం దేవుడే చెప్తాడు. తగిన సమయంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి మాటకి ఆయనే కరుడుగా ఉంటాడు. ఆయనే సమాధానం ఇచ్చి నిన్ను బలపరిచి స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి కృప నీకు నాకు మనకు కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక.